హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యద్భావం తద్భవతి. ఈరోజు మీకు నేను చెప్పబోయే ఈ టెక్నిక్ ఏదైతే ఉందో మీరు నిజంగా 100 days ఛాలెంజ్ తీసుకొని అంటే 3 months అయినా సరే ఛాలెంజ్ తీసుకొని కనుక చేస్తే మీ లైఫ్ చాలా అంటే చాలా బాగా చేంజ్ అయిపోతుంది అనమాట. అన్ని సింపుల్ టెక్నిక్స్ కానీ ఇక్కడ మీకు సంకల్పం బాగుండాలన్నమాట. అంటే నేను ఇది చెయ్యగలను, నేను చేసి మార్చుకోగలను, నా లైఫ్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలను అని నమ్మకం ఫస్ట్ మీ మీద మీకు ఉండాలండి. అలా గనక ఉంది అని అంటే మీరు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. జస్ట్ మీరు ఈ వీడియోకి లైక్ కొట్టి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని మీరు మెసేజ్ పెడితే సరిపోతుంది అనమాట. అంతకుమించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కానీ అసలు మీరు ఏం చేయాలి, ఇక్కడ మీ లైఫ్ మాత్రమే కాదండి ఈ టెక్నిక్ ద్వారా మీ పిల్లల చదువు విషయంలో కానీ, వీసా విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా స్థలాలు కొనాలి, అమ్మాలి, లేకపోతే బిజినెస్ బాగుండాలి, మనకి ఏమైనా డబ్స్ ఉంటే వాటి నుంచి బయటకు రావాలి, ఇవన్నీ దేన్నైనా సరే మీరు టెక్నిక్లో అప్లై చేయొచ్చు. అదే ఈ టెక్నిక్లో ఉన్నటువంటి బ్యూటీ అనమాట. సో మీ లైఫ్ ఎక్సలెంట్గా మారాలి అంటే ఎక్స్క్యూజెస్ చెప్పకుండా మీరు చక్కగా ఈ యొక్క టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తాను. మార్నింగ్ లేవగానే 100 గ్రాటిట్యూడ్స్. మీకు మీ లైఫ్లో ప్రతి వస్తువుకి ఇది అర్హత లేదు అనేది ఏది లేదు, ప్రతిదీ కూడా అర్హత ఉన్నదే గ్రాటిట్యూడ్ చెప్పడానికి. ఈవెన్ దో మన ఇంట్లో ఉండే ఈవెన్ దో మీరు ఫుడ్ క్లీన్ చేసుకునే క్లాత్ అయినా సరే మీకు అది రాసిపెట్టి ఉంది కాబట్టే వస్తుంది అనమాట. బ్రష్ చేసే బ్రష్ అయినా కానివ్వండి, వంట చేసుకునే స్టవ్ అయినా కానివ్వండి, బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఎనీథింగ్ ఇది అనేది ఏది లేకుండా ప్రతి దానికి ఒక 100 థింగ్స్ని ఆ వస్తువుని గుర్తు చేసుకుంటూ గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇక్కడ మీకు నేను నైట్ వాటర్ అని ఇచ్చాను కదా, ఇది మీకు ఎండ్కి వచ్చేటప్పటికి అర్థమవుతుంది. దెన్ అప్పుడు మీరు దాన్ని ఫాలో అవుదురు. కానీ దాని తర్వాత ఏం చేయాలంటే వాటర్ అనేది ఏదైతే ఉందో ఈ నైట్ వాటర్ని మీరు డ్రింక్ చేసే ముందు కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎందుకనంటే మార్నింగ్ లేవగానే మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఆల్ఫా వేలో ఉంటుందన్నమాట. సో అందుకోసం మీరు ఎప్పుడైతే బ్రీతింగ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తారో మీ నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో సబ్ కాన్షియస్ లెవెల్కి కనెక్ట్ అవుతుంది, సూపర్ కాన్షియస్ లెవెల్కి మిమ్మల్ని దాన్ని రీచ్ అయ్యేలాగా చేస్తుంది. అందుకోసమనే కామ్గా స్టమక్ లెవెల్కి బ్రీతింగ్ తీసుకోవాలండి. ఏదో బ్రీత్ తీసుకోమన్నాను కదా అని హార్ట్ దగ్గర వరకు అలా తీసుకోకూడదు. టేక్ ఎ డీప్ బ్రీత్, స్టమక్ పైకి రావాలి. అట్ ద సేమ్ టైం ఒక 7 or 8 seconds హోల్డ్ చేయండి, మళ్ళీ ఎక్సేల్ చేయండి. ఇలా ఎన్నిసార్లు చేయాలి? కంపల్సరీ 21 times చేయాలి. ఇది మీకు ఎంతటి ప్రశాంతతని ఇస్తుందో చేస్తే మీకు అర్థమవుతుందండి. దాని తర్వాత మీకు ఏదైతే నేను చెప్పాను కదా స్టార్టింగ్లోని, దేనికోసమైనా ఒక అఫర్మేషన్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ ఐఎమ్ ఎర్నింగ్ 5 lakhs rupees అనుకుందాం మనం. ఓకే, 5 lakhs rupees. మీ అమౌంట్ ఎంత అయితే అంత అనుకోండి, పర్వాలేదు. ఓకేనా? మీకు నమ్మకం చెప్పని ఎంత అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్లోకి చూస్తూ ఖచ్చితంగా 54 timesని చెప్పాలన్నమాట. ఓకే, ఇంకా దాటితే 108 times చెప్తే ఇంకా మహా అద్భుతం. ఐఎమ్ ఎర్నింగ్ 5 lakhs rupees every month. 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 ఆ వాటర్తో చెప్పండి. మీరు కళ్ళు మూసుకుని ఉన్నా కూడా పర్వాలేదు. సో ఇక్కడికి అఫర్మేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మీ మార్నింగ్ రిచువల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ప్రతి నిమిషం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి, భోజనం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. పక్కింట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆఫీస్లో కొలీగ్ ఏమనుకుంటున్నారు, చుట్టాలు ఏమనుకుంటున్నారు, లైఫ్ ఎలా పోతుంది, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, కాన్సన్ట్రేషన్ని మాత్రం పక్క దాని మీద పోకుండా ప్రెజెంట్లో ఉండవు. స్నానం చేస్తారు, స్నానం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ బాడీకి సంబంధించి ఏదైనా చేస్తున్నారనుకో అప్లై చేసుకోవడం క్రీమ్, దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. వంట చేస్తున్నారనుకో వంట మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ప్రెజెంట్ ఆర్ పాస్ట్లోకి డిఫరెన్స్ కనుక తెలుసుకోలేకపోయారనుకోండి, మీరు ఎప్పుడు పాస్ట్లో జరిగినటువంటి నెగిటివిటీ మీద మాత్రమే మీ లైఫ్ ఆగిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి బీ ఇన్ ప్రెజెంట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైం, ఇప్పుడు మీకు ఏమైంది, మధ్యాహ్నం వరకు ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేటప్పటికి సేమ్ ఏదైతే అఫర్మేషన్ ఉందో మళ్ళీ ఇంకొకసారి 54 times చెప్పుకొని వాటర్ని తాగేసేయండి. అయిపోయిందా? తర్వాత 1 minute మెడిటేషన్. అంటే వాటర్ మీకు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 54 times మీరు చెప్పిన తర్వాత ఆర్ ఎల్స్ 108 times మీరు చెప్పిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో బాడీలోకి వెళ్ళిన తర్వాత మరి బాడీ నుంచి వికాస్ నర్వ్ త్రూ సింపథెటిక్ నర్వ్
పారాసింపథెటిక్ నర్వ్కి వెళ్ళాలి కదండి. సో మన లైఫ్ని చేంజ్ చేసేది నమ్మకంతో ఉన్నది ఏదైతే ఉందో అది మీకు వాటర్ మెడిటేషన్ ద్వారా లోపల దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది. కానీ మరి మీరు అది సెటిల్ అవ్వడానికి కాస్త టైం ఇవ్వాలి కదా. సో అందుకని జస్ట్ 1 minute మెడిటేషన్ లాగా ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉండండి. ఏమి అసలు ఫోన్ సైలెంట్లో పెట్టండి. ప్రశాంతంగా మీకు అది ఎక్స్టెండ్ 1 minute నుంచి 5 minutes వరకు అయినా కూడా పర్వాలేదన్నమాట. మీరు హ్యాపీగా దాన్ని ఎక్స్టెండ్ చేయండి. మళ్ళీ మీరు అప్పుడు సాయంత్రం నుంచి నైట్ వరకు కూడా బీ ఇన్ ప్రెజెంట్. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏమైతే ఉంది, నైట్ పడుకునే ముందు మీరు మీ లైఫ్లో జరిగినవి ఏవైతే ఉంటాయో ఒక 10 ఆ రోజులో జరుగుతాయి కదా. ఇప్పుడు కీస్ కనిపించలేదు, అరే భలే కీస్ కనిపించింది, మీరు ఎవరికో అమౌంట్ ఇవ్వాలనుకున్నారు, సడన్గా ఏదో ఒక అమౌంట్ అడ్జస్ట్ అయ్యే వెంటనే ఇచ్చేసారు, లేదా మీకు ఏదో హెల్ప్ కావాలి, అలాంటి థింగ్స్ని ఒక 10 రాయండి. ఓకే, ఇది మీకు ఏమవుతుందంటే మీ లైఫ్లో మీ గుడ్ థింగ్స్ అనేవి డైలీ ఎన్ని జరుగుతున్నాయి అనేది మీకు ఎప్పుడైనా గా ఉన్నప్పుడు ఇది మీకు తెరిచి చూసుకుంటే ఈ బుక్ పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ ఇది గుర్తుంది కదా మీకు, నేను మార్నింగ్ తాగమని చెప్పాను చూసారా, ఆ వాటర్ ఏదైతే ఉందో నైట్ రెడీ చేసుకున్న వాటర్ అని చెప్పాను చూసారా, ఆ వాటర్ ఇదేనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మీ మెయిన్ అఫర్మేషన్ ఏదైతే ఉందో అది, లేదా ఇంకేమైనా ఉంటే గనక ఆ రోజు వరకు మీకు ఇప్పుడు మనం మనీ కోసం ఐఎమ్ ఎర్నింగ్ 5 lakhs rupees అన్నాం, లేకపోతే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, మా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది, లేకపోతే నాకు వీసా వచ్చింది, లేకపోతే నేను ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాను, ఇట్లా ఏదైనా మీ లైఫ్లో గుడ్ థింగ్ కోసం ఆలోచిస్తూ ఉన్నారో అవి ఈ వాటర్కి 108 times తగ్గకుండా చక్కగా చెప్పేసండి. ఎంతండి మీకు హార్డ్లీ 5 minutes లో ఈజీగా చెప్పేస్తారు. ఐఎమ్ ఎర్నింగ్ 5 lakhs rupees every month, ఐఎమ్ ఎర్నింగ్ 5 lakhs rupees every month, ఐఎమ్ ఎర్నింగ్ 5 lakhs rupees every month. ఇలా చెప్పడం పెద్ద కష్టం ఏంటండి, మన ఓన్ అఫర్మేషనే కదా, ఇది మంత్రం కాదు ఏమీ కాదు కదండి. సో వీటిని చెప్పేసి వాటర్ని ఏం చేస్తారంటే మూత పెట్టి మీరు మీ హాల్లో కానీ ఎక్కడైనా, లేకపోతే మీరు పొద్దున్నే రాసుకుని ప్లేస్ కానీ ఏదైనా టేబుల్ కానీ లేదంటే హాల్లో ఏదైనా కార్నర్లో మూత పెట్టి పెట్టండి. ఓకే, మామూలుగా పెట్టొద్దు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా క్రిస్టల్ ఉందనుకుంటే దాని మీద ఒక క్రిస్టల్ కూడా మూత మీద పెట్టేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, నైట్ పడుకునేటప్పుడు మీరు ఏమీ చేయొద్దు. ప్రతి దానికి కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన ప్రతి విషయం ఏదైతే ఉందో ఆ విషయం అన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ మీ ఇంట్లో మనుషుల్ని మొదలు పెట్టుకొని మీరు బయట ఎవరెవరినైతే కలిసారో ఏమేం మాట్లాడారో, ఈవెన్ దో మీకు ఎక్కడైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఆ నెగిటివ్ సిచ్యువేషన్ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం నెగిటివ్ సిచ్యువేషన్స్ త్రూ చాలా విషయాల్ని నేర్చుకుంటాం అనమాట. మనం అనుకుంటాం అరే ఇది మన లైఫ్లో ఎలా వచ్చింది, ఎలా అయింది, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు. మీకు ఎదురుగుండా నెగిటివ్ సిచ్యువేషన్ కనిపిస్తుందని అంటేనే అర్థం ఏంటంటే మీరు మారాల్సిన టైం దగ్గరకు వచ్చేసిందని అర్థం. లేదు అని అంటే అది పదే పదే మిమ్మల్ని పోక్ చేస్తూనే ఉంటుంది అనమాట మారేంత వరకు కూడా. ఎప్పుడైతే మీరు దాని నుంచి బయటకు వచ్చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకేనండి, సో ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ తీసుకున్న తర్వాత అన్ని రాసుకోండి, లేదంటే బుక్లో రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఒక వారం మీరు ఫాలో అయితే కనుక మీకు అది అలవాటు అయిపోతుంది అనమాట. అసలు 3 months తర్వాత మీరు చూడండి, మీరు అనుకున్న విషయం అసలు యాక్చువల్ 3 months దాకా కూడా టైం అవసరం లేదండి. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటెన్షన్తో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు నెగిటివ్ ఆలోచించుకుంటూ పాజిటివ్ జరగాలంటే ఎప్పుడు జరగదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. 100 days ఛాలెంజ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఇంకొక విషయం ఏం చేయాలని అంటే చాలా ఇంపార్టెంట్ విషయం, బికాజ్ ఎందుకంటే మీ నర్వ్ సిస్టమ్ని చేంజ్ చేస్తుంది అనమాట ఇది. అందుకోసం చెప్తున్నాను. మీకు ఎక్కడైనా పైన డాబా కానీ లేకపోతే ఇంకేదైనా టెర్రస్ కానీ లేకపోతే ఓపెన్ ప్లేస్ కానీ లేకపోతే కింద కానీ ఏదైనా ఉంటే ఇన్ఫినిటమ్ సింబల్లో ఇలా చాక్ పీస్తో గీయండి. ఓకే, 1 minute. ఇట్లా గీసిన తర్వాత వాక్ ఇలా స్టార్ట్ చేసుకోండి. ఇలాగా ఈ వాక్ స్టార్ట్ చేసుకుంటూ మీరు ఏదైనా సరే ఒక పాజిటివ్ థింగ్, అఫర్మేషన్ కానివ్వండి లేకపోతే ఏదైనా మంత్రం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇట్లనే వాక్ చేయాలి. ఇలా వాక్ చేయడం వల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ అవుతాయి. అలాగే మీ మేనిఫెస్టేషన్స్కి ఏం కావాలో అవన్నీ కూడా మీకు ఈజీ చేస్తుంది అనమాట. ఇది ఎంత ఒక 5 minutes వాక్ చేయండి సరిపోతుంది. ఓకే, 5 minutes చేస్తే సరిపోతుంది. ఇక దీని తర్వాత మీరు ఏం చేయాలని అంటే ఓకే, దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్ డైలీ 15 minutes ఏదైనా ఎక్సర్సైజ్. ఓకే, ఎక్సర్సైజ్ చేశారనుకోండి
మీ నర్వ్ సిస్టమ్, మెటబాలిజం సిస్టమ్ కానివ్వండి, నర్వ్ సిస్టమ్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, డైజెషన్ సిస్టమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సెట్ అయిపోతాయి అనమాట. కానీ డైలీ 15 మినిట్స్ మాత్రం వాకింగ్ చేస్తారో, జాగింగ్ చేస్తారో, రన్నింగ్ చేస్తారో, యోగా చేస్తారో, సూర్య నమస్కారాలు ఒకటే చేస్తారో మీ ఇష్టం. సో ఇవన్నీ కనుక మీరు ఫాలో అవ్వండి. ఇవి మీకు చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, నాకు తెలుసు మీకు వెంటనే అనిపిస్తుంది. అందుకోసమని చెప్తున్నాను. చూడండి, పొద్దున్నే గ్రాటిట్యూడ్ చెప్పడం చాలా ఈజీ థింగ్, అవునా కాదా? మంచం మీద కూర్చొని మీరు హ్యాపీగా చెప్పొచ్చు. ఆ తర్వాత బ్రష్ చేసిన తర్వాత నైట్ స్టోర్ చేసిన వాటర్ని తాగేస్తారు. ఓకే, అది అయిపోయిన తర్వాత మీరు వాటర్ తాగుతున్నప్పుడే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది చేస్తారు. అది అయిపోగానే వెంటనే మీ అఫర్మేషన్ రాసేస్తారు, అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. ఇక ఆఫ్టర్నూన్ నుంచి మీరు అంతా కూడా పాజిటివ్ వైబ్స్ లోనే ఉంటారు. ఈవినింగ్ మళ్ళీ వాటర్ కి చెప్పుకొని మళ్ళీ తాగేస్తారు, అది కూడా మీకు 2 మినిట్స్ పని. 1 మినిట్ మెడిటేషన్ ఉంటుంది, అది కూడా 1 మినిట్ పని. మళ్ళీ ప్రెసెంట్ లో ఉండడం అనేది మీ చేతుల్లో ఉన్న పని. ఇక నైట్కి వచ్చేటప్పటికి 10 గుడ్ థింగ్స్ అండి. మీకు హార్డ్లీ ఎంతసేపు పడుతుంది? 2 మినిట్స్ పడుతుంది. సో వాటర్ కి అఫర్మేషన్ చెప్పుకుంటారు, ఒక 5 మినిట్స్. గ్రాటిట్యూడ్ చక్కగా చెప్పుకుంటూ హ్యాపీగా నిద్రపోండి, అయిపోయింది. మీకోసం, మీ హెల్త్ కోసమే కదా ఈ ఇన్ఫినిటీ వాక్ కానివ్వండి, లేకపోతే ఈ 15 మినిట్స్ ఎక్సర్సైజ్ కానీ. సో ఇవి ఇలా తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఎక్కడో ఎవరో వచ్చి మీ లైఫ్ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. మీరు కనుక ఇది ఫాలో అయితే అద్భుతాలను చూస్తారు. ఇది మాత్రం నేను గ్యారంటీగా అయితే చెప్పగలుగుతానండి. బికాజ్ ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి, స్టార్టింగ్ డేస్లో నేను ఇవన్నీ ఫాలో అయినవి. ఎప్పుడైతే నేను ఫాలో అయ్యానో నా లైఫ్ నేను చేంజ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇలాంటి అద్భుతమైన టెక్నిక్స్ మీకు నేను కంటిన్యూస్గా చెప్తూ వస్తూ ఉంటాను. సో ఫాలో అవ్వండి. దయచేసి విని ఊరుకోవడం మాత్రమే కాదు, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.